నక్షత్రంగా ఉన్న వాళ్ళు కూడా తులారాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్య అవమానాలు చూసుకుంటే కనుక 2 రాజ్యపూజ్యం అంటే గౌరవించే వాళ్ళు 2, అవమానం కూడా 2. ఇలా సమానంగా ఉంటే గ్రహస్థితి బాగున్నట్టు లెక్క. చాలా బాగుంటుంది. 2 సమానంగా ఉన్నాయి. మెచ్చుకునే వాళ్ళు 2, అవమానించే వాళ్ళు కూడా 2. ఇక ఆదాయ వ్యయాన్ని మనం తెలుసుకుంటే ఆదాయం 11, ఖర్చు వ్యయం 5గా చెప్పబడుతోంది. ఆదాయ వ్యయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, లాభసాటిగా ఉన్నాయి, మంచి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం అష్టమ గురువు మనకి మే 14వ తేదీ వరకు 15వ తేదీ నుంచి నవమ స్థానంలో గురు సంచారము. శని భగవానుడు ఈ సంవత్సరం 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి సంచారము. రాహువు 6వ స్థానం నుంచి 5వ స్థానము. కేతువు